మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ప్రతి జాతకానికి అందరం సుఖంగా జీవించాలనే ఉంటుంది, అదృష్టాలు కలిగి ఉండాలని ఉంటుంది, అలాగే జీవితం వైభవంగా ఉండాలని ఉంటుంది, అలాగే లక్ష్మీ కటాక్షం కలిగి ఉండాలని ఉంటుంది. అందరికీ అది ధర్మమైన కోరికే. మరి జాతకాల్లో కేంద్రాలంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఇందులో ఇది కోణం కూడా వస్తుంది. జాతకాలలో 10వ భావం రాజ్యభావం అన్నిటికన్నా కేంద్రాలలో గొప్పది. అదే కోణాలలో లగ్నాధిపతి ఎప్పుడూ గొప్పగానే ఉండాలి, ముఖ్యంగా భాగ్యస్థానం. అందుకని దశమాధిపతి, భాగ్యాధిపతి, కేంద్ర కోణాధిపతులు జాతకంలో స్థితిని బట్టే వీరు గొప్ప అదృష్టవంతుల కారా, గొప్ప జాతకాలు కలిగి ఉంటారా, వీళ్ళు ఎలాంటి సుఖాలు అనుభవిస్తారు, ఇవన్నీ చెప్పవచ్చు. ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే 8వ నెల 1992 వీరిది. లగ్నం కర్కాటక లగ్నం, లగ్నాధిపతి 10లో, దశమంలో స్థితి మేషరాశిలో. మరి ఈ లగ్నానికి, కర్కాటక లగ్నానికి భాగ్యాధిపతి ఎవరు? గురుడు. దశమాధిపతి కుజుడయ్యాడు. అయితే వీరిద్దరు స్థితి అన్నప్పుడు ఇద్దరి స్థితి కూడా చూడాలి. షష్టాధిపతి గురుడైనా ఒక భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి గురుడు శుభుడే. ఎవరు? కర్కాటక లగ్నానికి. ఈయన తన కారకా ప్లేస్లో స్థితి పొందారు. అంటే గురుడు కారకా ప్లేస్లో స్థితి పొందారు. వీరికి మంచి ధనయోగాలు. భాగ్యాధిపతి ద్వితీయంలో స్థితి, మంచి ధనయోగాలు ఉంటాయి. అలాగే రవిగురులు కలిసి ఉన్న జాతకం కాలపురుష చక్రానికి ఇది పంచమం. మంచి అదృష్టవంతులు, పూర్వపుణ్యం ఉంటుంది, మంచి ధనలాభాలు ఉంటాయి, మంచి తెలివితేటలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. మరి గురుడు ఎవరికైనా సరే గురుబుధులు లగ్నంలో దిగ్బలం పొందుతారు. ఇది ఏ భావం అని చూసే కన్నా దిగ్బలం పొందాయా గ్రహాలు, స్వక్షేత్రాల్లో ఉన్నాయా, మిత్రక్షేత్రాల్లో ఉన్నాయా, ఉచ్చ క్షేత్రంలో ఉన్నాయా చూసుకుంటే మనకి జాతకం అర్థమైపోతుంది. అంటే వీరు 1992లో పుట్టినవారు. ఈ గ్రహస్థితి ఆ నెలకి అట్లా ఉన్నాయి. రవిగురులు, శుక్రుడు ఉన్నారు. శుక్రుడు ఈ లగ్నానికి లాభాధిపతి, తృతీయాధిపతి, ద్వితీయంలో ఉన్నారు. గురు శుక్రులు కలిసి ఉన్నారు. మరి ఇది అద్భుతమైన జాతకం. ధన విషయాలలో, కుటుంబ విషయంలో అన్నీ అద్భుతమైన జాతకం. మీకు కానీ ఇలా ఉంటే దశమాధిపతిని భాగ్యాధిపతి కలిసి ఉంటే మరీ మంచిది, ఒక్కరైనా ఉంటే మరీ మంచిది. ఇంకొక జాతక చక్రం తీసుకుందాం. 1958 10వ నెల వీరికి లగ్నం ధనుస్సు లగ్నం. దశమంలో బుధుడు, రవి, రాహు, శుక్రుడు ఉన్నారు. దశమంలో 4 గ్రహాలు. అంటే సప్తమాధిపతి బాధకుడే అయ్యాడు. సప్తమాధిపతికి బాధకుడు అయినప్పటికీ ధనస్సు లగ్నానికి బుధుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు, ఉచ్చపట్టి. సప్తమాధిపతి ఉచ్చపట్టి రవి, శుక్ర, రాహువులతో ఉన్నారంటే వివాహం అయ్యాక వీరికి భాగ్యం కలిసి వస్తుంది. ఎందుకు? ఈ లగ్నానికి దశమాధిపతి భాగ్యాధిపతి కలిసి, దశమ కారకుడు ఎవరండి? బుధుడు కారకా ప్లేస్లో స్థితి పొందారు. వీరిది గొప్ప జాతకమే. ధనము, భాగ్యం అన్నీ ఉంటే భార్య ద్వారా చాలా కలిసి వస్తుంది. భార్య ద్వారా కూడా చాలా ధనం అనేది కలిసి వస్తుంది. ఇంకొక చార్ట్ తీసుకుంటే 7వ నెల 1967లో పుట్టినవారు వీరు. కన్యా లగ్నం. బుధుడు మిథున రాశిలో ఉన్నారు. ఇక్కడే రవి భగవానుడు ఉన్నారు. ఇది బుధ ఆదిత్య యోగం. ఈయన వక్రం చెంది ఉన్నారు. శుభగ్రహాలు వక్రిస్తే పర్వాలేదు. అయితే బుధరవులు ఎక్కడైతే సింహంలో కానీ, కన్యలో కానీ, మిథునంలో కానీ, కన్య కన్నా మిథునం అయితే చాలా యోగవంతం.
ఇది కమ్యూనికేషన్ స్థానం. అట్లాగే వ్యాపార కారకుడు బుధుడు, రవి. ఇది బుధాదిత్య యోగం. వీరికి దశమంలో స్థితి పొందారు. దశమ కారకుడు బుధుడే. తన కారక ప్లేస్లో స్థితి పొంది బుధాదిత్య యోగం పొంది ఉన్నారు. ఇంక ఏ గ్రహాలు ఉన్నాయి? గురుడు ఈయనకి ఒక్కసారి జాతకం చూస్తాను. గురుడు ఈయనకి ఉచ్చపట్టి ఉన్నారు. ఈయన సప్తమాధిపతి, చతుర్థాధిపతి అయ్యారు. ఎక్కడ స్థితి పొందారు? లగ్నానికి లాభస్థానం అంటే తన కారక ప్లేస్లో స్థితి పొందారు. అయితే ఇక్కడ చెప్పింది కేంద్ర కోణాధిపతులు. మరి ఇక్కడ ఈయనకి కేంద్రాధిపత్యం వచ్చింది. మరి కేంద్రాధిపత్యం వచ్చిన గ్రహానికి దోషం ఉంటుంది కదండి. అయితే ఇక్కడ తన కారక ప్లేస్లో స్థితి పొందారు. గురుడు సంపూర్ణమైన భాగ్యాన్ని అందిస్తారు. అట్లాగే బుధుడు రవి, కన్యా లగ్నానికి బుధుడు రవి కలిసి దశమంలో స్థితి పొంది బుధాదిత్య యోగం పొంది యోగాన్ని ఇస్తారు. మంచి వ్యాపారాలు చేస్తారు వీరు. మంచి మంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ధనాన్ని ఆర్జిస్తారు తన కారక ప్లేస్లో. ఇట్లాగా మీ లగ్నాలు మీ లగ్నాలు ఏమైతే ఉన్నాయో అవి చూసుకోండి. మేషలగ్నం అనుకోండి, చంద్రుడుకి ఒకటే ఆధిపత్యం వచ్చింది. అంటే చంద్రుడు ఎక్కడ ఉండాలి? మేషలగ్నానికి చతుర్థంలోనే ఉంటే తన కారక ప్లేస్లో వెరీ గుడ్. పంచమంలో గురుడు కోణాధిపతి. ఈయన ఎక్కడ ఉండాలి? లగ్నంలో ఉన్నారనుకోండి. లగ్నానికి గురుడు ఎవరు? కారక ప్లేసు. అది రాజయోగం. రవి ఇక్కడ ఉంటే. మరి ఇదే మేష లగ్నానికి గురుడు భాగ్యంలో ఉంటే వీరికి అద్భుతం. భాగ్యంలో ఉండాలి. అదే శని భగవానుడు దశమాధిపతి అయ్యి వ్యయస్థితి పొందితే ఇంకా అద్భుతమైన జాతకం. ఇట్లాగా శుక్రుడు తన కారక ప్లేస్లో ఉంటే ఇది మంచిదే. అంటే మీకు కేంద్ర కోణాధిపతుల్లో ముఖ్యంగా దశమ భాగ్యాధిపతిని తీసుకోండి. వారు తమ కారక ప్లేసుల్లో ఉంటే అద్భుతం. వృషభ లగ్నం కోణాధిపతి కేంద్రాధిపతి ఎవరు? శని భగవానుడే. 1 2 3 4 5 6 7 8 అంటే శని భగవానుడు అష్టమంలో ఉన్న, నీచపడినప్పటికీ వ్యయంలో ఉన్న ఇది ఒక రాజయోగం. మరి మిథున లగ్నానికి ఇందాక చెప్పి ఉన్నాను. కర్కాటక లగ్నానికి చంద్రుడు కర్కాటకంలోనే ఉంటే వెరీ గుడ్ ఇది. మరి సింహలగ్నానికి రవి సింహంలోనే ఉంటే ఇది చాలా అద్భుతమైన యోగం. ఇది దశమం 9 సింహలగ్నానికి కుజుడు అవుతారు. రవి కుజులు 1 2 3 4 చతుర్థాధిపతి ఒక కేంద్రం 5 6 7 8 9 అంటే కుజుడు చాలా పవర్ఫుల్. ఎక్కడ ఉండాలి కుజుడు? అప్పుడు 3 4 5 6లో మకరంలో ఉండాలి. కుజుడు మకరంలో ఉంటే ఈ సింహలగ్నానికి మరి రాజయోగాన్ని ఇస్తారు. ఆ దశ వస్తే ఇంకా మరి అద్భుతమే. మరి తులా లగ్నానికి ఎవరు? శని భగవానుడే. ఎందుకు? చతుర్థాధిపతి, పంచమాధిపతి. అంటే వ్యయంలో కానీ అష్టమంలో కానీ అంటే ఇక్కడ స్థితి ఉంటే మీరు జన్మించినప్పుడు. వృశ్చిక లగ్నానికి ఎవరండి? వృశ్చికానికి భాగ్యాధిపతి చంద్రుడు అవుతాడు. దశమాధిపతి రవి అవుతారు. అంటే వృశ్చికంలో రవి ఉండాలి, చంద్రుడు చతుర్థంలో ఉండాలి. వీరి అదృష్టకరమైన జాతకం ఇది. మరి ఆ దశలో వస్తే ఇంకా భోగం రాకపోయినా సరే వీరికి భోగం అనేది కలిసి వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ధనుస్సు లగ్నం గురుడు 1 2 రాలేదు. 2 కారకా ప్లేస్ కాదు, కారకా ప్లేసే కానీ
9వ ఆధిపత్యం గురుడికి ఎవరికి 1 2 3 4 5 6 7 8 9 రవి 10 బుధుడు. రవి వచ్చారు కాబట్టి ధనుస్సు లగ్నానికి రవి కారక ప్లేస్లో, అంటే రవి ధనస్సులో ఉండాలి లగ్నంలో. 10 బుధుడు కాబట్టి బుధుడు 10వ స్థానంలోనే ఉండాలి. ఇట్లా ఉంటే రాజయోగం. మకర లగ్నానికి ఎవరు? శుక్రుడే అవుతారు. చతుర్థాధిపతి, దశమాధిపతి. 9 10. మరి ఎక్కడ ఉండాలి మకర లగ్నానికి? 7వ ఇంట్లో ఉండాలి, సప్తమంలో ఉండాలి. సప్తమ కారక కాబట్టి ఇట్లా ఉంటే అదృష్టకరమైన జాతకం. కుంభలగ్నానికి కూడా చతుర్థాధిపతి, భాగ్యాధిపతి అయ్యారు. ఈయనకి కూడా సప్తమంలో ఉంటే వెరీ గుడ్. మీన లగ్నం ఇంకా లాస్ట్ది గురుడు. గురుడికి భాగ్యాధిపత్యం కుజుడికే వచ్చింది. సింహలగ్నానికి, మీన లగ్నానికి భాగ్యాధిపతి కుజుడు, దశమాధిపతి మళ్ళీ గురుడే. అంటే గురుడు 2లో ఉన్న, 5లో ఉచ్చు పొందిన, గురుడు 5లో ఉచ్చు పొందిన సప్తమం కాదు, భాగ్యంలో ఉన్న, అట్లాగే మకరంలో ఉన్న నీచపడినప్పటికీ రాజయోగాన్ని ఇస్తారు తమ కారక ప్లేస్లో ఉంటే. లేదండి గురుడు లేడు, కుజుడు ఉండాలి. కుజుడు ఎక్కడ ఉండాలి? లగ్నం నుంచి తృతీయంలో ఉండాలి, లేదా సింహరాశిలో ఉండాలి. కుజుడు ఉన్నట్లయితే రాజయోగాన్ని అందిస్తాడు. ఇలాగుంటే వెరీ గుడ్ జాతకాలు ఇవి. మీ జాతకాలు ఉన్నాయేమో చూసుకోండి. ఇట్లా ఉదాహరణ జాతకాలు నా దగ్గర ఉన్నాయి, ఎన్నైనా ఇవ్వగలను. ప్రస్తుతానికి ఇచ్చినవి మీకు అర్థమైంది అనుకుంటాను. కేంద్ర కోణాధిపతుల స్థితిని బట్టే గొప్ప అదృష్టవంతుల గొప్ప జాతకాలు అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు కుంభలగ్నం చతుర్థాధిపతి, భాగ్యాధిపతి శుక్రుడు అయ్యారు. ఈయనొక్కడు ఉంటే ఈ ఒక్క జాతకానికి ఫేమస్. మరి మేషలగ్నానికి ఎవరు? భాగ్యాధిపతి గురుడు, చతుర్థాధిపతి చంద్రుడు. గురు చంద్రులు కలిసి ఉంటే వెరీ గుడ్. గురుడు ఇప్పుడు వృషభంలో ఉన్నారండి. ప్రస్తుతం నిన్నటి నుండి వృషభంలో ఉన్నారు. మేషలగ్నంలో జన్మించారు. చంద్రుడు వచ్చినప్పుడల్లా ఈ యోగం కలుగుతుంది. చంద్రుడు 9 10 గురు శనులు కలవాలంటే ఇప్పుడు జరగదు. గురుడు వృషభంలో ఉన్నారు. శని భగవానుడు ఎప్పుడు కలుస్తారు? ఇది అవ్వదు. ఇట్లా ఈ గురు శుక్రుల గురించి, గురు శనుల గురించి వేరే వీడియో చేస్తాను. గురు శుక్రులు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇద్దరు 20వ తారీఖు నుంచి ఈ నెల కలుస్తారు. దీని మీద ఒక వీడియో చేస్తాను. ఈ కలిసినప్పుడు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి అనంత భోగాలు కలిగి ఉంటారు. 20వ తారీఖు తర్వాత ఎవరు జన్మించినా గురు శుక్రులు కలిసి ఉంటారు. అది అదృష్టకరమైన జాతకాలు. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు.